ప్రైజ్ ద లాడ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన నెలంతా దేవుడు తన రెక్కల చోటును మనల్ని భద్రపరిచి తన ప్రేమతో తన కృపతో మనల్ని పోషించి పెంచారు. ఈరోజు ఇంకొక నెలలో మనం అడుగు పెట్టామనంటే అది కేవలం ఆయన యొక్క కృప వలన మాత్రమే. ప్రతిరోజు మనం దేవుని యొక్క మాటలను మనం ధ్యానించాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానిస్తారో నీటి కాలువల ఎరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒక చెట్టుకి నీరు మంచి పోషకాలు ఉన్నప్పుడు అది ఏ విధంగా ఫలించి అనేక మందికి ఉపయోగపడుతుందో దేవుని వాక్యము నీలో ఉంటే అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆత్మ ఫలాలు నీలో ఫలించి నిన్ను బట్టి అనేక మంది నిన్ను మాదిరిగా తీసుకుని ప్రభువుని అంగీకరించే అవకాశం కూడా ఉంది. నీ ద్వారా అనేకమైన ఆత్మలు రక్షింపబడే అవకాశం కూడా ఉంది. ఈరోజు ఒక గొప్ప వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు. ఏంటంటే 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనంలో దావీదుతో దేవుడు మాట్లాడుతూ, నేను నీకు తోడుంటాను, నీ పగవారిని అందరినీ నేను అణచివేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు మన జీవితాల పట్ల కూడా దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకి ఇస్తున్నాడు. ఏంటంటే మీ పగవారిని అందరినీ, అంటే మీ శత్రువులందరినీ నేను అణచివేస్తాను అని. ఎవరైతే క్రీస్తుని అంగీకరించి ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారో ప్రతి ఒక్కరికి ఒక శత్రువు ఉంటాడు. వాడే సాతాను. ఎప్పుడైతే మనం ప్రభు మార్గంలో దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తుంటామో శత్రువైన ఈ సాతాను మనపై దాడి చేస్తూ ఉంటాడు. మనకు అనేకమైన శోధనలు కల్పిస్తూ ఉంటాడు. అనేకమైన శ్రమలను మన జీవితంలో వాడు ప్రవేశపెడుతూ ఉంటాడు. అనేకమైన ఇబ్బందులను, ఆర్థిక సమస్యలను, ఈ సమస్యలన్నీ కల్పించి మన హృదయంలో నేను దేవుణ్ణి నమ్ముకొనక ముందు నేను బాగానే ఉన్నానే, దేవుని నమ్ముకున్నాకే నాకు ఈ శ్రమలు వచ్చాయి అనే ఆ ఆలోచనలు కల్పించి నేను దేవుని మార్గం నుండి పక్కకు నెట్టేస్తాడు. లేదంటే ఈ అల్పకాల పాప భోగాలను నీ ముందుంచి వాటిలో, అంటే ఆ పాపంలో నీవు పడిపోయే విధంగా ప్లాన్ చేసి మరి దేవుని మార్గం నుండి నిన్ను తప్పిస్తాడు. ఎందుకు మనం సాతాను ఆ శోధనలకు మనం పడిపోతున్నాం? ఎందుకు మనం ఆ శోధనను జయించలేకపోతున్నాం? ఆ శత్రువును మనం జయించలేకపోతున్నాం అని అంటే, ఆనాడు దావీదు తన జీవితం మొత్తాన్ని ప్రభు చేతిలో పెట్టాడు. దేవుని మాటకు విలువనిచ్చి దేవుని యొక్క మాటల ప్రకారం అతను జీవించాడు. అందుకే దేవుడు అతనికి తోడై ఉండి అతని పగవారిని, అతని శత్రువులను దేవుడు అణచివేశాడు. ప్రతి పనిలో విజయాన్ని ఇచ్చాడు. ప్రతి యుద్ధములో జయాన్ని ఇచ్చాడు. మరి ఎందుకు మనం ఈ శోధనల మీద జయాన్ని పొందుకోలేకపోతున్నాం? శత్రువైన సాతానును ఎందుకు మనం ఎదిరించలేకపోతున్నాం అంటే మన జీవితాలు ప్రభువుకి మనం అప్పగించలేదు. దేవుని యొక్క మాటకు మనం విలువనివ్వకుండా దేవుని యొక్క మాటలను పక్కన పెట్టి మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటివరకు నీవు అనుకుని ఉండొచ్చు, ఎందుకు నేను జయం పొందలేకపోతున్నాను అని. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనలో ఉంటుందా? దాని ప్రకారం మనం జీవిస్తున్నామని మన హృదయాన్ని ఒక్కసారి ప్రశ్నించుకోగలిగితే జవాబు ఇక్కడే ఉంది. ఎందుకు నీవు జయం పొందుకోలేకపోతున్నావు అనే దానికి. మరి దేవుని యొక్క మాటలకు విలువనిచ్చి దేవుని యొక్క మాటలను నువ్వు ఎప్పుడైతే దివారాత్రము ధ్యానించి నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తావో, నీవు ఏదైతే శోధనల గుండా వెళ్తున్నావో, ఏదైతే సమస్యల గుండా నీవు వెళ్తున్నావో, దేవుడు ప్రతి దాని నుండి కూడా నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నీ శత్రువైన సాతాను నిన్ను ఆర్థిక ఇబ్బందుల గుండా తీసుకెళ్తూ నీ చేతిలో రూపాయి లేని పరిస్థితి నీకు తీసుకొచ్చిందా? ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మరుగై ఉన్న ధనమును నీకు ఇచ్చి నీ శత్రువును దేవుడు అణచివేయబోతున్నాడు. ఈరోజు సాతాను నిన్ను అవమానము గుండా తీసుకెళ్ళి నిన్ను నలుగురిలో నిలవబెట్టి నిన్ను అవమానముగా సిగ్గుపరిచే విధంగా చేస్తుందా? ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి నీ జీవితాన్ని అంకితం చేయగలిగితే, దేవుని మాట ప్రకారం నీవు జీవించగలిగితే, దేవుడు నీ జీవితం పట్ల విజయాన్ని ప్రకటిస్తాడు. నువ్వు చేసే ప్రతి పనులు నీకు విజయం కలుగుతుంది. నువ్వు ఏదైతే శోధన జయించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నంలో దేవుడు విజయాన్ని ఇస్తాడు నీకు. కాబట్టి దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి నీ విలువనిచ్చి నీ జీవితాన్ని నీవు సరిచేసుకోగలిగితే దేవుడు గొప్ప విజయాలను మన జీవితాల ఎడలా జరిగించాలని ఆశపడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం చేసిన ప్రతి పాపము అది యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తేనే తప్ప ఎవరు కూడా పాపక్షమాపణ చేయలేరండి. అది మన ప్రభువారి యొద్ద మాత్రమే దొరుకుతుంది. కాబట్టి దేవుని యొద్దకు వచ్చి మనం చేసిన ప్రతి పాపమును ఒప్పుకొని క్షమించి
ఆయనే నిజరక్షకుడు, ఆయనే దేవుడని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, దేవుడు నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా చేస్తాడు. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.